మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. కాబట్టి మరి లేఖన భాగము మరి ఏం చెప్తుందంటే, అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలి అంటే ప్రభునందు మాత్రమే అతిశయించాలి. కాబట్టి నిజంగా మరి దేవుని మూలంగా ఆయన మనకి ఏమైనాడంట, జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం ఆయన. కాబట్టి మరి లోకస్తులు అతిశయించే వాళ్ళు దేని మీద అతిశయిస్తారంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. కీర్తనకారుడు 20వ కీర్తనకారుడు 20వ కీర్తన మరి 7వ వచనం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కాబట్టి మరి వేటి మీద మరి అతిశయపడతారంటే మరి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కాబట్టి ఎప్పుడు ద పీపుల్ సాటిస్ఫైడ్, ఎప్పుడు మరి వాళ్ళు సాటిస్ఫాక్షన్లో ఉంటారంటే మరి గుర్రమును బట్టి రథమును బట్టి వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్లో ఉంటారు. మరి నిజమైన విశ్వాసి మరి దేన్ని బట్టి అతిశయపడతాడు? మరి తన జీవితంలో ఏది మెప్పు, ఏది ఘనత అనుకుంటాడంటే మరి దేవుడైన యెహోవాను బట్టే ఆయనకి ఏంటిదంట, అతిశయం. కాబట్టి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టి అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే మన జ్ఞానం బట్టి మనం అతిశయింపకూడదు. నిజంగా మరి జ్ఞానము బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. మరి నిజంగా కొన్నిసార్లు జ్ఞానం ఈ దినాన ఉంటుంది, రేపు పోతుంది, అంతే కదా. ఒక వ్యక్తి మరి మంచి జ్ఞాని మరి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడు. చిన్న యాక్సిడెంట్ అయింది, తలకు దెబ్బ తాకింది. తను ఏం గుర్తులేదు తనకు తర్వాత. కాబట్టి మరి జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించలేడు. మరి ఇంకెవరు మరి ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యం బట్టి అతిశయించలేడు. కాబట్టి ఈ దినాన జ్ఞానం ఉంటుంది, రేపు జ్ఞానం ఉండదు. ఈ దినాన ఐశ్వర్యం ఉంటుంది, రేపు ఐశ్వర్యం ఉండదు. కాబట్టి ఎంతో గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మరి వాళ్ళు బాంబు దాడులు జరుగుతున్నాయి, అన్నీ కోల్పోతున్నారు. కొంతవరకు మరి నష్టపోతూ వస్తున్నారు. కాబట్టి దేన్ని బట్టి వాళ్ళు ఆశ్రయించడానికి వీల్లేదు. ఈ దినాన ఉన్నది రేపు ఉంటుందని నమ్మకం లేదు. కాబట్టి ఎవరిని బట్టి అతిశయించాలంట? దేవుణ్ణి బట్టి అతిశయించాలి. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. 2వ కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనం. 2వ కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనం. చదవండి. 2వ కొరింథీ
10వ అధ్యాయము 7వ వచనం. రెండవ కొరింథీ 17 చదవండి. 10వ అధ్యాయము 17వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. కాబట్టి సమస్తానికి ఆధారమైనటువంటి దేవుని మీద మనము అతిశయించాలి. మన ఘనత ఎవరు? మన దేవుడే. మన జ్ఞానం ఎవరు? మన దేవుడే. మన నీతి ఎవరు? మన దేవుడే. మన పరిశుద్ధత ఎవరు? దేవుడే. మన విమోచన ఎవరు? దేవుడే. కాబట్టి ప్రభునందు అతిశయించాలి. అది మొదటిది. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలా. కాబట్టి రెండవది మరి దేవుని యందు అతిశయించాలా. రెండవది వినయ మనస్సు. కాబట్టి మనుషునికి ఉండాల్సింది ఏంటిదంటే వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. నిజంగా రెండవది మరి ప్రభులో మనము ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే, ప్రభు ద్వారా గణపరచబడాలి అంటే, రెండవది మనకు ఏముండాలి అంటే వినయమైనటువంటి మనస్సు ఉండాలి. కాబట్టి ఎందుకు వినయం అనేది అవసరము? చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ఎవరంట మన దేవుడు? మనకి ఎంత జ్ఞానమున్నా అవసరం లేదు ఆయనకి, ఎంత ఐశ్వర్యమున్నా అవసరం లేదు. కాబట్టి జ్ఞానము ఈ లోకానికి అవసరము, ఐశ్వర్యము ఈ లోకానికి అవసరము. దేవునికి ఏది అవసరం అంటే వినయము అవసరం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ప్రభు కృప పొందుకోవాలంటే, ప్రభునందు అతిశయించాలి అంటే, యెహోవా యందు అతిశయించాలి అంటే వినయం ఉండాలి. కాబట్టి దేవునిలో మనం అతిశయించాలంటే మనకు రెండవది కావాల్సింది వినయం. మొదటిగా ప్రభునందు అతిశయించాలా. రెండవది మనకు ఎప్పుడైతే వినయం ఉంటుందో ఖచ్చితంగా మనం అతిశయకారకంగా మార్చబడతాం. మూడవ విషయాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. సామెతలు దేవుని మీద ఆధారపడే అందుకు కూడా మనం అతిశయించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి. కాబట్టి భవిష్యత్ దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు. కాబట్టి భవిష్యత్ దినాలంతట్లో కూడా మనము దేవుని మీద ఆధారపడాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా నీ దేవుని యందు మనం ఏం చేయాలా? ఆధారపడి ఉండాలి. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. రైట్ మార్క్ పడుతుంది. ఏంటిది? మన క్యారెక్టర్కి రైట్ మార్క్ వస్తుంది. దేవుని మీద ఆధారపడితే మనకు మన క్యారెక్టర్కి రైట్ మార్క్ వస్తుంది, దయనందుతాం. కాబట్టి నిజంగా మూడవది మరి ఈ లోకంలో జీవించాలి అంటే మనకు దేవుని మీద ఆధారపడట చాలా అవసరం.
ఎందుకు కీర్తనకారుడు అంటాడు 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి మన మార్గం ఎవరికి అప్పగించాలంట? దేవునికి అప్పగించాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మార్గంను దేవునికి అప్పగించాలి. అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీ కార్యం నెరవేరుస్తాడు. నువ్వు ఏదైతే ఆశిస్తావో ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి 3 విషయాలు చూసుకున్నాం. మొదటి విషయము, దేవుని అందే ఆశ్రయించాలి. దేవుని మీద ఎప్పుడైతే మనం దేవుని యందు ఆశ్రయిస్తామో, వినయ మనస్కులమై ఉంటామో, ఆ వినయం ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రెండవది, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన కార్యమును సఫలపరుస్తాడు. ఇవి రెండవ విషయం. మూడవది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 7 వచనాల వరకు రాయబడింది. ప్రేమ గురించి రాయబడింది. కాబట్టి నిజంగా విశ్వాస జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నిజంగా విశ్వాసి మరి ప్రేమను చూపెట్టేవాడుగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం. తీసిన వారు చదవండి. 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషమందు సత్యం నందు సంతోషించుచు, అన్నిటిని తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. కాబట్టి నిజంగా మరి ప్రభు మీద ఆధారపడిన తర్వాత ప్రభు ప్రేమను మనము వ్యక్తపరచాలి. కీర్తనకారుడు అంటాడు 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఐక్యత అనేది ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేస్తునని ఒకడు అనుకునేళ్ళ ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు నిజంగా మరి క్షమాపణ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఐక్యత ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది. కాబట్టి క్షమించాలి. క్షమించిన తర్వాత దేవుడు అన్యాయం చేయడు. ఒకరి పాపాన్ని క్షమించినప్పుడు, ఒకరిని అతిక్రమాన్ని క్షమించినప్పుడు, ఒకరి బలహీనతను క్షమించినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. నిజంగా మరి యజమానుడు మరి విస్తారమైనటువంటి ధనాన్ని అప్పును క్షమించినాడంట. మరి తను మరి ఇంకొకడు ఒక చిన్న అప్పు అచ్చున్న వాడిని క్షమించలేరు. కాబట్టి నిజంగా మనలో క్షమాపణ గుణం ఉంటే ప్రభువు మన వారిని అందరినీ క్షమిస్తాడు. మన కుటుంబంలో ఉన్నటువంటి తప్పులను క్షమిస్తాడు. మనం చిన్న కొంత దాంట్లో నమ్మకం ఉంటే ప్రభువు నిజంగా ఆయన అధికంగా ఆశీర్వదిస్తాడు, ఆయన అధికంగా హెచ్చిస్తాడు. కాబట్టి 4 విషయము మరి అతిశయంలో ప్రేమ కలిగి ఉండాలి. మొదటిది, ప్రభునందే ఆశ్రయించాల. రథం బట్టి, గుర్రం బట్టి, జ్ఞానం బట్టి, ఐశ్వర్యం బట్టి ఆశ్రయించకూడదు.
ప్రభుని బట్టి అతిశయించాలి. రెండవది మరి వినయం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు, మనల్ని హెచ్చిస్తాడు. మూడవది దేవుని మీద ఆధారపడితే ప్రభు మన కార్యమును సఫలపరుస్తాడు. కాబట్టి నీకు ఉద్యోగం రావాలన్నా, లేకపోతే నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ప్రభు మీద ఆధారపడాల్సిందే. తర్వాత ప్రేమ చూపెట్టాలా, ఐక్యతలో ఉండాలా, క్షమాపణ గుణం కలిగి ఉండాలా. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, అతిశయకారకంగా చేస్తాడు. తర్వాత ఐదవది కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, 5:18. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏం చేయాలంట? థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఒకటి కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రోను సహవాసం కట్టబడిందంటే బికాస్ ఆఫ్ వర్షిప్. హెబ్రోను సహవాసంలో మరి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ద్వారానే అనేక మంది దేవుని తెలుసుకున్నారు. ప్రేమ విందుని చూసి అనేక మంది దేవుని తెలుసుకున్నారు. కృతజ్ఞత, వర్షిప్. హెబ్రోను సహవాసంలో ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధన చేస్తే దేవుని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో నువ్వు అతిశయకారకంగా మార్చబడాలి అంటే యు షుడ్ బి వర్షిప్ ద గాడ్. దేవుని మీద ఆధారపడాలా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఆయన్ను మొక్కాలా, ప్రతి విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా. కాబట్టి ప్రభువుకు నువ్వు థ్యాంక్స్ సమాజంలో చెప్పాలి. నిజంగా మీకు ఒకవేళ సమయం ఉంటే మరి ప్రార్థన కూడికకి వెళ్ళండి. అదొక కృతజ్ఞత సంఘానికి. నువ్వు సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నావంటే అదొక కృతజ్ఞత. యు ఆర్ సపోర్టర్ టు ది చర్చ్. నువ్వు సంఘంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, ఒకరు బాధలు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శిస్తున్నావు, అది దేవునికి సేవ చేసినట్టే. కాబట్టి ఊరికే సండే వర్షిప్ కాదు, మరి దీనులను, దిక్కులేని వారిని పరామర్శించుట, మరి నిరాధారులకు ఆధారంగా ఉండాలి. యోబు అంటాడు కదా 19వ అధ్యాయంలో, నేను కన్నునైనానన్నాడు, కాలునైనానన్నాడు, నడవని వారికైనా కాళ్ళైనాడంట, నడిపించినాడంట, చూడలేని వారికైనా కన్నులైనాడంట, ఆలోచనకర్త అయినాడంట, ఒక మంచి వ్యక్తిగా మార్చబడినాడు. కాబట్టి నిజంగా కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్ని విషయాలు కృతజ్ఞత చెల్లించాలి. నీ మ్యారేజ్ డేకి కృతజ్ఞత చెల్లించాలా, నీ బర్త్డేకి కృతజ్ఞత చెల్లించాలా, నీకు జాబ్ వస్తే కృతజ్ఞత చెల్లించాలా, మీ బాబు పాస్ అయితే కృతజ్ఞత చెల్లించాలా, కొన్నిసార్లు నీ కష్టాలు వచ్చినప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలా, నష్టపోయినా కృతజ్ఞత చెల్లించాలా, అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞత చెల్లించాలి. అదే నీకు అతిశయం. ప్రభునందు అదే నీకు అతిశయం. అదే ప్రభు నిన్ను అలా ఉంటే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి 6వ విషయాన్ని చూస్తే, లేదంటే కృతజ్ఞతలో ఏముంటే, కృతజ్ఞతలో కృప ఉంటుంది. కీర్తనలు 107వ కీర్తన 1వ వచనం, కీర్తనలు 107 1వ వచనం, 107వ కీర్తన 1వ వచనం చూపిస్తాను. 107వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కృతజ్ఞత ఉంటే కృప దొరుకుతుంది. కాబట్టి అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అన్ని ధర్మశాస్త్రం గుండా వెళ్తే ఎవరు కూడా ప్రభువుని నిలబడలేరు. అదే ఆత్మ ద్వారా ఆలోచన చేయండి. ప్రభు పాపిని క్షమించినాడు. ధర్మశాస్త్రం పాపిని శిక్షించింది, ప్రభు పాపిని క్షమించినాడు. మనం కూడా ఆ కృతజ్ఞత భావం, ప్రభు నన్ను క్షమించినాడు, మన మీద కృప చూపెట్టినాడు, మనం కృతజ్ఞులమై ఉండాలి. అలానే మనం కూడా ప్రభు మీద కృతజ్ఞత కలిగి ఉంటే
ప్రభు ఆయన కృప ఎప్పటికీ తక్కువ చేయడు, ఎప్పటికీ తక్కువ చేయడు. ఆయన మన దోషములను, మన పాపములను క్షమించి మనని కృపకు మరి నిత్యత్వంలో మన యొక్క తరతరాల కృపకు వారసులుగా చేస్తాడు ఆయన. 6వ విషయం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, పావనము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఇప్పుడు ఏం చేసినా కానీ దేవుని మహిమ కొరకు చేయండి. ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, పాట పాడినా, వాక్యం చెప్పినా, ఎవరికైనా బీదవారికి ₹1 సహాయం చేసినా, అంతా కూడా దేవుని మహిమ కలగాల. వై ఐఎమ్ సింగింగ్, ఎందుకు పాట పాడుతున్నాను? దేవుని మహిమపరచడానికి. ఎందుకు వాక్యం చెప్తున్నాను? దేవుని మహిమపరచడానికి, అతిశయానికి కాదు. ప్రభుని మహిమపరచాలి. ప్రభుని మహిమపరుస్తామనుకో, ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 16. 5వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మన వెలుగు ప్రకాశింపనీయబడాలంట. కాబట్టి నిజంగా మోషే గారు మరి ప్రకాశింపజేయబడినాడు. ఎలా? ఆయన దేవునితో గడిపినాడు, అంతే. ఆయన ముఖం ప్రకాశించిందంట. అట్లనే మనం కూడా దేవునితో గడిపితే మనకు సత్క్రియ వస్తుంది. అంటే ప్రభుతో గడిపితే సత్క్రియ వస్తుంది. ఆ సత్క్రియలో వెలుగు అనేది లోకానికి కనబరచబడతాయి. కాబట్టి నిజంగా తేజోవాసుల మరి గుంపులో మనము చేర్చబడతాం. కాబట్టి మన వెలుగు అన్ని జనులకు ప్రకాశింపజేయబడాలి. చివరి మాట, కీర్తనలు 119వ కీర్తన 105వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 105వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది చూడండి. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి వాక్యము, దేవుని వాక్యము. కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతిదీ వాక్యం మీద ఆధారపడాలి. ప్రతి దాంట్లో వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఉదయకాలం లేస్తే వాక్యం చదవాలా, కుటుంబంతో వాక్యం చదవాలా, వెళ్తుంటే వాక్యం చదవాలి, వస్తుంటే వాక్యం చదవాలా. కాబట్టి ఇవన్నీ చేస్తే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ప్రభు మనకి జ్ఞానము, ఆయన మన జ్ఞానం, ఆయన మన నీతి, ఆయన మన పరిశుద్ధత, ఆయన మన విమోచన. కాబట్టి జ్ఞానం కొదువ అంటే ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి వారు నీతిమంతులు అవుతాడు. కాబట్టి మరి ప్రభులో మరి నిలిచిండు వారు తన పరిశుద్ధతలో పాలువారు అవుతారు. ప్రభు మరి మన విమోచకుడు. ఆయన మరి లోక పాపంలో మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మరి ఒక మాట రాయబడింది. ఎఫెసీ 1:7. ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమని రాయబడింది? ఎఫెసీ 1:7లో ఆయన మనకు విమోచకుడు అని రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. ప్రభు రక్తం ద్వారా విమోచన. నిజంగా అతిశయించువాడు గుర్రంలో యందు, జ్ఞానంలో యందు, జ్ఞానమును బట్టి, రథమును బట్టి, ఐశ్వర్యం బట్టి అతిశయించదు.
దేవుని అందే ఆశ్రయించాలి. కాబట్టి దేవుని అందు ఆశ్రయించాలి అంటే ఎలా మరి హెచ్చింపబడతా వినయ మనస్కులంగా ఉండాలా, దేవుని మీద ఆధారపడాలా, ప్రేమ చూపెట్టాలా, ఐక్యత చూపెట్టాలా, క్షమాపణ గుణం ఉండాలా, కృతజ్ఞత కలిగి ఉండాలా, దేవుని మహిమపరచాలా, తర్వాత దేవుని వాక్యాన్ని అనుసరించాలా. ఆయన మనకు పరలోక జ్ఞానం ఇస్తాడు, ఆయన మనకు నీతిని ఇస్తాడు, ఆయన మనకు పరిశుద్ధతని ఇస్తాడు, ఆయన మన విమోచకుడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగి పవిత్రపరిచినాడు. నిజంగా అతిశయించువాడు ప్రభునందే అతిశయించునుగాక.